తెలుగు డివైన్ ప్రేక్షకులకు వసంత పంచమి శుభాకాంక్షలు. మన భారతీయ సంస్కృతిలో విజ్ఞానానికి కళలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అటువంటి విజ్ఞానానికి అధిదేవత అయినటువంటి సరస్వతీదేవి పుట్టినరోజే వసంత పంచమి. అసలు ఈ వసంత పంచమి యొక్క విశిష్టత ఏమిటి? ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఏ విధంగా ఆరాధించాలి? మరి 2026 వసంత పంచమి యొక్క విశేషాలను తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు శ్రీనాథ్ స్వామి. నమస్తే శ్రీనాథ్ స్వామి. నమస్కారం అమ్మ. ముందుగా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. ఆ యొక్క సరస్వతీ మాత కటాక్షాలు ఎల్లప్పుడూ అందరికీ ఉండి సకల విద్యా బుద్ధులు కలగాలని కోరుతున్నాం. ఓం శ్రీ సరస్వతి నమః. శ్రీనాథ్ స్వామి, ఈ 2026 సంవత్సరంలో ఈ వసంత పంచమి ఏ రోజున వస్తుంది? మనకు 2026 జనవరి 23వ తేదీన శుక్రవారం రోజున మనకి ఈ యొక్క వసంత పంచమి వస్తుందమ్మా. ఈ యొక్క వసంత పంచమి రోజున సరస్వతీ మాత పూజలను ఎవరైతే చేసుకుంటారో వారికి సరస్వతీ మాత కటాక్షము లభించి వారు సకల విద్య, బుద్ధి, సద్బుద్ధి, సత్ప్రవర్తనను పొందుతారని తెలియజేస్తున్నాం. మరి ఈ వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటూ ఉంటాం. మరి ఈ పేరు వెనుక ఉన్నటువంటి విశేషం ఏంటి? ఈ యొక్క వసంత పంచమిని వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి అని ఇలా చెప్తామమ్మా. అయితే మనకు ముఖ్యంగా వాస్తవానికి ఈ వసంత పంచమిని ఏదైతే ఉందో ముఖ్యంగా శ్రీ పంచమి అనగా ఆ యొక్క లక్ష్మీదేవి కటాక్షం అంటే లక్ష్మీ స్వరూపిణిగా వారు త్రిమూర్తి త్రిమాతాలుగా చెప్పుకుంటాం కాబట్టి ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, సరస్వతీ మాత, ఈ విధంగా వారిని అమ్మవారిని మనము పిలుస్తూ ఉంటాం. మరి ముగ్గురమ్మలలో ఈ యొక్క సరస్వతీ మాత కూడా ఉంది. మరి అలాంటి అమ్మవారిని పూజిస్తే విద్యా బుద్ధులే కాకుండా లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది అని చెప్పేసి శ్రీ పంచమి అని కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీనాథ్ స్వామి, ఈ వసంత పంచమి రోజు సరస్వతీదేవి జన్మించిన రోజుగా చెప్తూ ఉంటారు కదా, మరి దీని వెనుక ఉన్నటువంటి పురాణ గాథ ఏమిటి? సరస్వతీ మాత జన్మదినం అని చెప్పడానికి గల కారణం ఏంటంటే బ్రహ్మదేవుడు ముందుగా సృష్టినంతా కూడా ప్రారంభించే సమయంలో సృష్టినంతా సృష్టించిన తర్వాత, ప్రపంచాన్నంతా సృష్టించిన తర్వాత ఆ స్వామివారికి ఈ సృష్టిలో ఇంకా ఏదో తక్కువగా అయింది అని ఆ స్వామివారు ఆలోచిస్తాము. మానవులందరూ జన్మం అనేది ప్రారంభమైపోయిన తర్వాత నిశ్శబ్దంగా మారిపోయింది. మరి నిశ్శబ్దంగా ఉన్నది, మరి దీన్ని అన్ని రకాలుగా వినయంగా వినసంపుగా కావాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే ఆ విష్ణుమూర్తిని అడిగితే విష్ణుమూర్తి మరియు పరమేశ్వరుడిని కోరగా అప్పుడు ఆ విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే పరమేశ్వరుని రూపంలో నుంచి పరమేశ్వరునిలో నుంచి ఒక సరస్వతి మాత అమ్మవారిని ఆవిర్భావం చేస్తారు. ఆ మాతనే అమ్మవారే సరస్వతి మాత. ఆ సరస్వతి మాత ఆ రోజు అనగా వసంత పంచమి రోజు ఆ అమ్మవారు జన్మిస్తుంది. కాబట్టి ఆ అమ్మవారు జన్మించిన తర్వాత ఆ బ్రహ్మదేవుల వారు ఆ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి రుద్రాక్షమాల, ఆ వీణ మరియు ఆ అమ్మవారు శాంతియుతానికి సంబంధించిన ఆ అమ్మవారి చేతిలో ఎటువంటి ఆయుధాలు లేవు. అందుకే శాంతియుతంగా వినయ విధేయతలతో మనకు ఆ వీణ ఉన్నందువలన ఆ అమ్మవారి శబ్దాలు అనేటివి ప్రారంభమయ్యాయి. శబ్దాల ద్వారా ఆ శబ్దాలను సృష్టించిన అమ్మవారు సరస్వతీ మాత. కాబట్టి ఈ యొక్క వసంత పంచమి రోజు ప్రత్యేకంగా ఆ అమ్మవారి ఆరాధన చేస్తే ప్రతి ఒక్కరికి కూడా వారు ప్రారంభించేటటువంటి పనులన్నీ విద్యకు సంబంధించిన, నృత్యానికి సంబంధించిన, సంగీతానికి సంబంధించిన, వారు కొత్తవి నేర్చుకోవాలనుకునేవారు చిన్న పిల్లలకు అక్షరాభ్యాసాలు ఇవన్నీ కూడా ఆ రోజులో మనకు వసంత పంచమి రోజు చేసుకోవచ్చు. మరి అక్షరాభ్యాసం గురించి మాట్లాడుతున్నాం కదా, మరి ఈ రోజున అక్షరాభ్యాసం చేస్తే చిన్నపిల్లలకి ఎటువంటి లాభం చేకూరుతుంది? ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం ఏదైతే ఉందమ్మా, చిన్న పిల్లలకు సరస్వతీ మాత దేవాలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ అక్షరాభ్యాసం చేయిస్తారు. అక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే వారికి సకల విద్య, బుద్ధి, జ్ఞానము కలుగుతుందంట. మనకు ఇటువంటి మంచి రోజులు మనకు ముఖ్యంగా 2 వస్తాయి.
ఒకటి వసంత పంచమి అవుతే, రెండవది మనకు నవరాత్రులలో దేవీ నవరాత్రులలో మూలా నక్షత్రంలో సప్తమి తిథిలో ఆ అమ్మవారి తిథిగా ఆ రోజు పూజిస్తాం. ఇవి రెండూ కూడా చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజులో ఎవరైతే విద్యను ప్రారంభిస్తారో వారికి సకల విద్యాబుద్ధులు కలుగుతాయి, మంచి జ్ఞానం కలుగుతుంది అని చెప్పేసి ఈ రోజులలో ప్రత్యేకంగా 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడం జరుగుతుంది. మరి ఈ మూలా నక్షత్రానికి ఈ వసంత పంచమికి ఏదైనా సంబంధం ఉందంటారా స్వామి? అమ్మ అయితే మనకు ఇక్కడ వసంత పంచమి రోజు ఆ అమ్మవారు ఏదైతే ఉందో జన్మించిన రోజు అని చెప్పేసి చెప్తున్నాం కదమ్మా. అలాగే అక్కడ దేవీ నవరాత్రులలో అంటే ఒక రాక్షస సంహారానికై శంభు నిశంభులను సంహరించడానికై మూలాక్ష నక్షత్రంలో సరస్వతీ మాతగా అవతరించి శంభు నిశంభులు వారు ఏదైతే మంచి జరుగుతూ ఉన్నదో, విద్యా వినయ సంపన్నులతో ఉన్నారో వారి జ్ఞానాన్ని పోగొట్టేవారే శంభు నిశంభులు. మరి ఆ జ్ఞానాన్ని తొలగించడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటే ఆ అమ్మవారు మూలా నక్షత్రంలో జన్మించి ఆ యొక్క ఆ శంభు నిశంభుల సంహారాన్ని తను చేయడం జరుగుతుంది. అందుకే ఆ రోజు ఎవరైతే మూలా నక్షత్రంలో ఆ అమ్మవారి నక్షత్రంలో ఎవరైతే సరస్వతి మాత కటాక్షం పొందడానికి అక్షరాభ్యాసం చేయిస్తారో వారికి జ్ఞానం కూడా అధికంగా లభిస్తుంది అని చెప్పేసి ఆ శంభు నిశంభులను సంహరించిన రోజు మూలా నక్షత్రం అయితే, మనకు ఇక్కడ వసంత పంచమి రోజు ఆ అమ్మవారు జన్మించిన తిథిగా చెప్పడం జరుగుతుంది. అంటే వసంత పంచమి అలాగే మూలా నక్షత్రం రోజు ఏ రోజైనా సరే చాలా ప్రత్యేకం. అక్కడ మనకు చండీ హోమంలో దేవి భాగవతంలో చండీ హోమంలో దాని శంభు నిశంభుల గురించి తెలియజేశారు. అందులో మనకు చెప్పింది ఏంటంటే రాక్షస సంహారానికై ఆ అమ్మవారు మూలా నక్షత్రము సప్తమి తిథి రెండు కూడా కలిసి వచ్చే రోజే మనకు ఈ యొక్క సరస్వతి మాత ఆరాధనలు అందరూ చేస్తారు. అందుకే ప్రత్యేకంగా ఆరాధన ఉంటుంది. మరి అక్షరాభ్యాసం ఏ విధంగా చేస్తారు? అక్షరాభ్యాసము మనకు ముందుగా చిన్న పిల్లలకు 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు మనం అక్షరాభ్యాసం అనేది చేయిస్తాం. ఆ అక్షరాభ్యాసాన్ని చేసేటప్పుడు ఎవరైతే మనకు ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పలకను పట్టుకొని దాంట్లో బలవంతో రాసేస్తున్నారు. అలా కాదమ్మా, శాస్త్రోక్తంగా మనకు గణపతి పూజ పుణ్యాహవాచనం చేసుకొని ఆ ఇంట్లో ఒక పళ్ళెంలో కానీ ఒక వస్త్రంలో కానీ బియ్యము పోసి అందులో ముఖ్యంగా మొట్టమొదటగా ఓం నమః శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని రాసి అందులో సిద్ధం నమమా ఓం నమః శివాయ సిద్ధం నమమా అని రాసి ఆ యొక్క అక్షరాలను వాళ్ళతో దిద్దించడం జరుగుతుంది. అలా చేసిన తర్వాత పలక బల్బం తీసుకొని దాని కింద రాయడం జరుగుతుంది. ఇది అక్షరాభ్యాసంలో చేయవలసిన ముఖ్య కారణం. ఎందుకంటే ఆ యొక్క పరమేశ్వరుని మరి అక్కడ బ్రహ్మ సరస్వతి మాత యొక్క పక్కనే బ్రహ్మ, ఎందుకంటే సృష్టికర్త ఆయన ఉన్నా కానీ మరి అక్కడ ఓం నమః శివాయ అని ఎందుకు రాస్తున్నాము అనే ప్రశ్న రావచ్చు. అయితే ఆ ఓం నమః శివాయ అంటే మనకు శబ్దాలు ఇవన్నీ కూడా ఎలా ఉద్భవించాయి, వేదాలు శబ్దాలు ఇవన్నీ ఎలా ఉద్భవించాయి అంటే ఆ పరమేశ్వరుడి యొక్క డమరుకం నుంచి ఉద్భవించాయి. మరి అటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క నామాన్ని మొట్టమొదట ఆ అమ్మవారు అందుకే చెప్తుంది ఏంటంటే పరమేశ్వరుడి నామం ఏంటి ఓం నమః శివాయ అనే నామాన్ని రాసి సిద్ధం నమమా అని రాసి ప్రారంభం చేయమని చెప్తారు. అందుకే ఈ యొక్క అక్షరాభ్యాస సమయంలో ఖచ్చితంగా ఓం నమః శివాయ సిద్ధం నమమా అని రాస్తారు. వాటితో పాటు ఆ అమ్మవారి నామాన్ని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ సరస్వత్యై వాగ్దేవ్యై నమః అని కూడా రాసుకుంటారు. అవన్నీ అక్షరాలు పిల్లలకు రాయడానికి కష్టం అవుతుంది కాబట్టి ఇంతవరకే ఓం నమః శివాయ సిద్ధం నమమా అని ముఖ్యంగా రాయిస్తారు. మరి ఈ అక్షరాభ్యాసం ఆలయానికి వెళ్ళే చేయాలంటారా, లేకపోతే ఇంట్లో కూడా పూజించుకోవచ్చా? అమ్మ ఇంట్లో కూడా పూజించుకునే వాళ్ళు ఏం చేస్తారంటే గణపతి పూజ పుణ్యాహవాచనం చేసుకొని ఆ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా మనకు దేవాలయంకి వెళ్ళి చేయించుకుంటే అక్కడ దేవాలయం యొక్క ఆ క్షేత్ర మహిమ కూడా కలిసి వస్తుంది. ఆ అమ్మవారి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది, వెన్నంటే ఉంటుంది. అలాగే మనము అక్కడ ధార్మికంగా మనం ఆధ్యాత్మికంగా ఆ అమ్మవారి యొక్క సన్నిధిలో చేయించుకోవడం వల్ల మనకు సకల విద్యా బుద్ధులు కలుగుతాయని చెప్పచ్చు.
మరి పూజ గదిలో ఈ పుస్తకాలు పెన్నులు పెట్టి పూజించడం మనకు ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ప్రతి కార్యక్రమానికి మనము రాయడం మొదలు పెడతామంటే దానికి కావాల్సింది ఏంటి? పెన్ను, పెన్సిల్ లేదా పుస్తకము, ఇవి కావాలి. మరి ఇవన్నీ కూడా ఆ యొక్క సరస్వతి మాత కటాక్షం. ఆ అమ్మవారి చేతిలో మొట్టమొదట అమ్మవారి చేతిలో ఒక పుస్తకము, ఒక కమలము, అలాగే రుద్రాక్షమాల, కమండలము, ఇవి మాత్రమే ఉన్నటువంటి. మరి ఆ అమ్మవారి చేతిలో ఉన్నటువంటివి మనము ప్రసాదంగా తీసుకొని ఆ అమ్మవారిని మనం ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి వాటిని పూజించి పిల్లలకి ఇస్తే మంచి మనోధైర్యం కలిగి ఆ అమ్మవారు మా వెంటే ఉంది, మేము చేసిన మా పనులలో శుభాలు జరగాలనే ఉద్దేశంతో ఆ యొక్క పెన్నులు కానీ పెన్సిల్స్ కానీ బుక్స్ కానీ ఆ అమ్మవారి దగ్గర పెట్టి పూజిస్తారు. ఇప్పుడే కాదమ్మా, మనకు గణపతి నవరాత్రులలో కూడా అక్కడ గణపతి ముందు పెట్టేసి పూజలు చేస్తాం. ఇలాగే మనకు దేవీ నవరాత్రులలో కూడా పెట్టి పూజలు చేస్తాం. ప్రతి సంవత్సరం మనం ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకు ఇవే కాదు, మనము దీపావళి లక్ష్మీ పూజల సమయాల్లో కూడా ఆ షాప్స్లలో వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఒక పుస్తకాన్ని, వాళ్ళ డైరీ కానీ అలాంటిది పెట్టి ఆ కొత్త పుస్తకాన్ని పెట్టి అక్కడ పూజించడం జరుగుతుంది. ఎందుకంటే వారు చేసే పనులన్నీ, మంచి పనులన్నీ అందులో రాసి వాటిని విజయాలు కలగాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తారు. మరి బాసర వంటి క్షేత్రాల్లో ఈ వసంత పంచమి రోజు చేసేటువంటి ప్రత్యేక పూజ యొక్క విశిష్టత ఏమిటి? మా బాసర, వర్గల్ మరియు ఇలాగే నారాయణఖేడ్లో ఇంకో సరస్వతి మాత దేవాలయం, ఇలా ఎక్కడైనా కానీ సరస్వతి మాత దేవాలయాల్లో ప్రత్యేకంగా ఆ రోజు ప్రత్యేకంగా అక్షరాభ్యాసాలే జరుగుతాయి. అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం ఉంటుంది. అభిషేకం అనంతరం కుంకుమార్చన, పుష్పార్చన అనంతరము ఆ అమ్మవారికి సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజు చాలా ప్రత్యేకం కాబట్టి అధిక సంఖ్యలో అందరూ కూడా అదే రోజు చేయించుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహము మాకు పూర్తిగా లభిస్తుందనే ఉద్దేశంతో చాలా మంది వెళ్ళి చేయించుకుంటారు. కాబట్టి ఆ దేవాలయాలలో ప్రత్యేకంగా కుంకుమార్చన, అక్షరాభ్యాసము చాలా బాగా జరుగుతాయని చెప్పొచ్చు. ఈ వసంత పంచమిని మదన పంచమి అని ఎందుకంటారు? మనకు ఈ వసంత పంచమిని మదన పంచమి అని కూడా అంటారు కదమ్మా. అందులో మదన పంచమి అని అంటే మన్మధుడు మనకు పరమేశ్వరుడు పైన మన్మథపానం వేశారు అని చెప్పేసి అప్పుడు పరమేశ్వరుడు కోపగించుకొని అతన్ని భస్మం చేశారని చెప్తారు. అదే రోజునే ఈ మదన పంచమి అని కూడా అంటారు. వసంత పంచమి రోజే అది కూడా జరిగిందని మదన పంచమి అని కూడా అంటారు. అయితే ఈ మదన పంచమికి ముఖ్యంగా దాని తర్వాత అతన్ని మన్మధుడిని రతీదేవి కోరిక మేరకు అతన్ని పునర్జన్మ లభిస్తుంది. అప్పటి నుండి వారిరువురు కూడా నూతన వసంతాలను కలిగించడానికి వారు ప్రేమ, అనురాగము ఇవన్నీ కూడా మానవులలో పెంపొందించడానికి, అలాగే మనకు వసంత ఋతువు ఏదైతే వస్తుందో దానికి నాందిగా ఈ యొక్క వసంత పంచమి అని కూడా, మదన పంచమి అని కూడా చెప్పడం జరుగుతుందమ్మా. అందుకే మానవుల యొక్క ప్రేమానురాగాలు పెంపొందించడానికి ఈ యొక్క మదనుని, రతీదేవిని కూడా ఈరోజు పూజించడం జరుగుతుందమ్మా. అందుకనే మదన పంచమి అని కూడా అంటారు. అంటే వసంత పంచమి రోజు సరస్వతి దేవితో పాటు మన్మధుడు రతిదేవులను కూడా పూజిస్తారు. శ్రీనాథ్ స్వామి, సరస్వతి దేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది అంటారు, కానీ లక్ష్మీదేవి ఉన్న చోట మాత్రం కేవలం అహంకారమే ఉంటుంది అని నానుడి. అయితే వసంత పంచమి రోజున ఈ సరస్వతి అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ సరస్వతి ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది అంటారా? ముందుగా ఈ యొక్క సరస్వతి మాత మరియు లక్ష్మీ మాతను ఇద్దరిని కూడా వసంత పంచమి రోజు పూజిస్తే వారి ఇద్దరి కటాక్షం లభిస్తుందనంటే నిజంగానే లభిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు పురాణాల ప్రకారం ఒక చిన్న కథను చెప్పడం జరుగుతుంది. ఏమిటంటే విష్ణుమూర్తి మరియు ఆ యొక్క లక్ష్మీదేవి ఇద్దరు కూడా సంభాషిస్తున్నటువంటి సమయంలో ఎప్పుడైతే ధనము ఉంటుందో ఆ ధనము ఉన్న చోట వ్యక్తికి గర్వం అనేది వస్తుంది. వారికి ఆ గర్వము తగ్గాలి అని అంటే ఏం చేయాలి అని అంటే అప్పుడు లక్ష్మీదేవి అంటుందంట, ఏమని, ఎక్కడైతే విద్య ఉన్న చోట ఈ యొక్క లక్ష్మీ కటాక్షము, విద్య ఉన్న చోట మనకు లక్ష్మి కలిగిస్తే వారు ఆ లక్ష్మిని నశింప చేయకుండా, దుర్వినియోగము చేయకుండా నలుగురికి ఉపయోగపడే విధంగా చేస్తారు. కాబట్టి ఆ యొక్క విద్య ఉన్న చోట ఈ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ తర్వాత బ్రహ్మదేవుడు మరియు సరస్వతి మాత ఇరువురు కూడా సంభాషిస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క బ్రహ్మదేవుడు అంటారంట, ఏమని, మనము ఈ సృష్టిని ప్రారంభించిన సమయంలో నీవు విద్యాదేవిగా
జ్ఞానదేవిగా నీవు ఉన్నావు. మరి ఎప్పుడైతే మానవులకు మనం ఈ జ్ఞానాన్ని ఇచ్చామో వారు విచక్షణ రహితంగా వారు మారిపోయే అవకాశం ఉంది కదా అంటే అప్పుడు ఆ అమ్మవారు చెప్తుందంట ఏమని, ఎవరైతే సరస్వతీ మాతగా నన్ను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో, అలాగే లక్ష్మీదేవిని కూడా నిత్యము పూజిస్తారో, సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తారో వారి ఇంట్లో నేను జ్ఞానదేవిగా, ఆ యొక్క లక్ష్మీదేవి స్థిరంగా ఉండే విధంగా, జ్ఞానాన్ని పొందే విధంగా మేము వరాలను ఇస్తాము. కాబట్టి ఈ యొక్క వసంత పంచమి రోజు సరస్వతి మాతతో పాటు ఆ లక్ష్మీమాతను కూడా పూజిస్తే వారి ఇంట్లో సిరి సంపదలు, విద్యా బుద్ధులు కలుగుతాయని చెప్పేసి ఈ వసంత పంచమి రోజు వారి రివర్ని కూడా ఆరాధించవచ్చు అని చెప్పొచ్చు. మరి ఈ వసంత పంచమి రోజు మొత్తం ఆ రోజు మొత్తం పసుపు రంగు బట్టల్ని ధరించి అలాగే పసుపు ప్రసాదాలను మాత్రమే స్వీకరిస్తారంట. మరి దీని వెనక ఏదైనా సైన్స్ లేక శాస్త్రం ఉందంటారు? మనకు పసుపు కానీ తెలుపు కానీ ఇవి ముఖ్యంగా సరస్వతీ మాతకు ఇష్టమైన వాటిలలో పసుపు, తెలుపు శాంతికి చిహ్నము, పసుపు ఆ యొక్క అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది. కాబట్టి ఇవి రెండుటిని కూడా ఆ అమ్మవారు అనుగ్రహంగా తెలుపు వస్త్రాలు, పసుపు వస్త్రాలు అధికంగా ధరిస్తారు. ఆ అమ్మవారు కూడా ఆ రోజు తెలుపు చీరలోనే ఎక్కువగా సరస్వతి మాత తెలుపు చీర, అలాగే ఎర్రని అంచుతో ఉన్నటువంటి అలంకారంలో అమ్మవారు వీణను ధరించి రుద్రాక్షమాల, పుస్తకము, కమలముతో ఆ అమ్మవారు దగదగా మెరుస్తూ మానవులకు సకల విద్యా బుద్ధులను శాంతియుతంగా కలిగిస్తుందంట. అందుకే ఆ అమ్మవారి చేతిలో ఎటువంటి ఆయుధాలు లేవు, తాను శాంతియుతంగా వారికి జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారుగా చెప్పడం జరుగుతుందండి. ఆ అమ్మవారి పసుపు రంగుతో కూడినటువంటి ముద్గా అన్నము, అలాగే మనకు చక్కెర పొంగలి, ఇవి కూడా ఆ అమ్మవారికి ప్రీతికరమైనటువంటివి. కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా ఆ అమ్మవారికి చక్కెర పొంగలి, ముద్గా అన్నం కూడా చేసి అమ్మవారికి పెడతారని చెప్పొచ్చు. మరి సరస్వతి మాత యొక్క వాహనం హంస అని అంటారు కదా, మరి హంస యొక్క ప్రత్యేకత ఏమిటి స్వామి? సరస్వతి మాత మనకు ఎన్నో వాహనాలున్నా ఆ అమ్మవారు హంస వాహనాన్ని ఎంచుకున్నారు. ఆ హంస కూడా తెల్లగా మెరుస్తూ దగదగా మెరుస్తూ ఉంటుంది. తన కాళ్ళు ఎర్రగా ఉంటాయి, తన మూతి ఎర్రగా ఉంటుంది. ఆ హంస ఎంత ప్రత్యేకమైనదంటే పంచభూతాలలో ఏ దానికైనా అది తట్టుకోగలుగుతుందంట. ఎందుకంటే చూడండి, ఆ హంస గాల్లో ఎగురుతుంది, ఆకాశంలో విహరిస్తుంది, నీళ్ళల్లో ఉంటుంది, అగ్నిలో తన మూతి పెట్టి ఏదైనా కానీ తీసుకోగలుగుతుంది. ఈ విధంగా పంచభూతాలన్నింటినీ కూడా తట్టుకోగలిగేటటువంటి శక్తి కలిగినటువంటిది ఆ హంస. అలాగే వాహనాలలో కూడా బ్రహ్మదేవుడికి హంసుడిగా, ఆ యొక్క సరస్వతి మాతకు హంసినిగా చెప్పడం జరుగుతుందమ్మా. హంస గురించి మనకు ప్రత్యేకంగా ఒక మాట చెప్పుకోవచ్చమ్మా. ఏంటంటే ఆ హంస ఏదైతే ఉందో మనకు ఎటువంటి గిన్నెలో మనం నీళ్లు పాలు కలిపేసి పెట్టినా అందులో పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను వదిలేస్తుంది. అంటే చూడండి, ఆ అమ్మవారు ఎలాంటి వాహనాన్ని ఎంచుకున్నారు, జ్ఞానాన్ని స్వీకరించి అజ్ఞానాన్ని ప్రారదోలడానికి ఆ యొక్క వాహనాన్ని ఎంచుకున్నారు అమ్మవారు. కాబట్టి ఈ యొక్క హంస వాహనము చాలా ప్రత్యేకంగా చెప్పబడుతుంది సరస్వతి మాత. అందుకనే హంసినిపై తాను కూర్చొని ఉంటుందని చెప్పచ్చు. మరి వసంత పంచమి రోజు సరస్వతి మాత యొక్క అనుగ్రహం విద్యార్థుల పైన ఉండాలి అంటే వారు పఠించవలసినటువంటి ప్రత్యేకమైన శ్లోకాలు ఏమైనా ఉన్నాయా? మనకు సరస్వతి కవచం అని ఉంటుందమ్మా. ఈ సరస్వతి కవచాన్ని ఆ యొక్క శ్రీ మహావిష్ణువు కృష్ణుడే చాలా ప్రత్యేకంగా 14 శ్లోకాల రీత్యా ఆ యొక్క సరస్వతి కవచాన్ని తాను రచించడం జరిగిందమ్మా. ఆ యొక్క సరస్వతి కవచాన్ని ఒక్కసారి ఆ రోజు సరస్వతి వసంత పంచమి రోజు ఒక్కసారి చదువుకున్న వారికి విద్యాబుద్ధులు కలిగిస్తాయి. అలాగే 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు, 5 లక్షల సార్లు ఎవరైతే ఆ యొక్క సరస్వతి మాత కవచాన్ని పఠిస్తారో వారికి వాగ్దేవి కటాక్షం కలుగుతుందంట. కాబట్టి ఆ సరస్వతి కవచాన్ని పఠిస్తే మంచి విశేష ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు. అలాగే వారు అది తెలియని వారికి తెలిసిన గురువుల ద్వారా వారు పొందినటువంటి సరస్వతి మంత్రాన్ని లేదా సరస్వతి మాత శ్లోకాన్ని, అందరికీ తెలిసిందే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఆ శ్లోకాన్ని పఠించుకున్నా కానీ చాలు అమ్మవారి అనుగ్రహం లభిస్తుందంట.
అలాగే వీటితో పాటు చాలామంది ఆ యొక్క రోజున సరస్వతీమాత పటాన్ని పెట్టుకొని ఆ అమ్మవారిని పూజించడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయాల్లో తెలుపు పూలను వాడి పూజించాలి. అలాగే వాటితో పాటు పసుపు తెలుపు కూడినటువంటి నైవేద్యం చెప్పాం కదమ్మా, ముద్గాన్నము అలాగే చక్కెర పొంగలి నైవేద్యాన్ని పెట్టవచ్చు. అలాగే అమ్మవారికి అష్టోత్తర నామములు 108 నామాలు సరస్వతీమాత ఉంటాయి కదా, ఆ నామాలతో అమ్మవారిని పూజించవచ్చు. అలాగే ఆ వండినటువంటి నైవేద్యాన్ని నలుగురి చిన్న పిల్లలకు పంచి ఆ యొక్క పిల్లల ద్వారా వారి ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల ద్వారా నలుగురు పిల్లలకు పంచిపోయవచ్చు. అలాగే ప్రతి దేవాలయాల్లో కూడా ఆ రోజు సరస్వతీమాత పూజా కార్యక్రమాన్ని చేస్తారు. కాబట్టి బుక్స్ కానీ పెన్స్ కానీ దానం చేయడం వల్ల వారి పిల్లలకు కూడా మంచి విద్యాబుద్ధులు కలుగుతాయని చెప్పొచ్చు. మరి ఈ జనరేషన్ పిల్లలకి సరస్వతి మాత అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్నటువంటి విద్యార్థులు చాలామంది కూడా ఆ యొక్క పుస్తకాలకు ఆ యొక్క కమలాలకు వాళ్ళు విలువ ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఆ పుస్తకాలే కాదు, ఆ పుస్తకాలను మోసేటటువంటి బ్యాగుతో సహా ప్రతి ఒక్కటిని దాన్ని కూడా మనం నమస్కరించి వాటిని విధేయతతో వినయంగా వాటినన్నింటినీ కూడా వారు చక్కగా భద్రపరచుకోవడం, వాటిని నిజంగా అమ్మవారి కటాక్షంగా భావించి వాటిని నిత్యము ఎటువంటి అంటే మనం అన్నం ననింద్యాత్ అని ఎలాగైతే అంటామో ఈ విద్యను కూడా ఇక్కడ కూడా తిరస్కరణ భావన లేకుండా ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే వాటిని నిత్యము కూడా వారు ప్రారంభం రోజు చేస్తున్నటువంటి సమయంలో గురుదేవుల వారి అనుగ్రహం, గురువుని పూజిస్తాం ఎలాగో అలాగే సరస్వతి మాత ఆ పుస్తకాలను పూజించాలి. అలాగే తల్లిదండ్రులను పూజించాలి. ఈ విధంగా ఎవరైతే విద్యార్థులు నిత్యము వారి ఇంట్లో నుంచి బడికి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా వారి ఇంట్లో దేవుడికో లేదా వారి కమ్యూనిటీలో ఉన్నదో వాళ్ళ పక్కనే ఉన్న దేవాలయంలో ఇంత దేవాలయంలో దండం పెట్టుకొని వెళితే మంచి విద్యాబుద్ధులు కలుగుతాయని చెప్పచ్చు. ఎందుకంటే మన సంస్కృతి మన సాంప్రదాయాల పిల్లలకు బోధించాలి, ఆ పిల్లలు నేర్చుకోవాలంటే ఇది మూలమైన కారణం ఏంటంటే ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళడం, అలాగే తల్లిదండ్రులను సాంప్రదాయంగా వారిని నమస్కరించుకోవడం, అలాగే గురువుల పట్ల అలాగే పుస్తకాల పట్ల వారు వినయ విధేయతలతో ఉండడం. ఇవి చేస్తే వారికి సకల దేవతల ఆశీర్వాదము ఆ యొక్క సరస్వతీ మాత కటాక్షము లభిస్తుందని చెప్పచ్చు. చూశారు కదా, వసంత పంచమి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానం అనేటువంటి జ్యోతిని వెలిగించేటువంటి పవిత్రమైనటువంటి రోజు. మరి ఈ వసంత పంచమి గురించి శ్రీనాథ్ స్వామి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు శ్రీనాథ్ స్వామి. మరి మీ అందరిపైన సరస్వతీదేవి యొక్క కరుణా కటాక్షాలు అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్. నేను మీ సుజాత.